జనరల్ తమ్ముడు ఉద్యోగ సంఘ నాయకులుగా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వ పెన్షనర్లుగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ కోసం స్థాపించినటువంటి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన ఈ రోజుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి బద్ధ వ్యతిరేకి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఇంటికి పంపించాలనే ఏకైక ధ్యేయంతో రాష్ట్ర అభివృద్ధి కాముకుడు, చక్కని భావాలు, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు 4 లక్షల కుటుంబాలు ప్రభుత్వ పెన్షనర్స్ని అప్పీల్ చేసి చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరల ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, గంజాయి ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్కి మరలా తిరిగి పూర్వవైభవం వస్తుందని, రాజధాని లేకుండా ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన అమరావతి రాజధానిని 70% పూర్తి చేసిన రాజధానిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇంటికి పంపించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో 2.5 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి, 30,000 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ ఫిలప్ చేయకుండా నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశల నిస్పృహకు లోన్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ రోజుని 5,000 రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి పెద్ద ఉద్యోగాలు ఇచ్చేనని ఘనంగా చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్కి రోజుకు 160 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నాడు. ఇచ్చి వాళ్ళు శ్రమ దోపిడీకి కారకుడైనటువంటి విన్నపం, మీరు ఈ రోజుని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులను బెదిరించి ఉద్యోగులు ఎవరు కూడా పోస్టల్ బ్యాలెట్ పెట్టకుండా నిరోధిస్తున్నాడనేటువంటి పరిస్థితి మాకు తెలిసింది. కాబట్టి ఉద్యోగ సోదరులారా, ఎలక్షన్ డ్యూటీస్ ఉన్న ఎంప్లాయీస్లారా, మీరందరూ కూడా స్వచ్ఛందంగా పోస్టల్ బ్యాలెట్ని అప్లై చేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన కోరుతున్నా. ఈరోజు నర్సాపురంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మిడి నాయకర్ గారిని జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తుపై అత్యధిక మెజారిటీ ఇచ్చి వారిని గెలిపించాలి. అదే రకంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్లమెంట్ అభ్యర్థిని కూడా వర్మ గారిని అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మీకు మనవి చేస్తున్నాను. సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి అనేక అబద్ధాలతో ప్రజలను మోసగించి, ప్రత్యేకించి ఉద్యోగులకు మేనిఫెస్టోలో సిపిఎస్ నేను వచ్చిన తర్వాతనే వారంలో రద్దు చేస్తానని, మీకు మెరుగైన పిఆర్సీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఇస్తానని, తర్వాత టైం టు టైం కరువు భత్యాలు ఇస్తానని అనేక రకాల వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని 5 సంవత్సరాలు నెరవేర్చిన పాపన ఆయన పోలేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్నీ ఆయన నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పడమే కానీ ఏ ఎస్సీ కార్పొరేషన్కు, ఏ బీసీ కార్పొరేషన్కు, ఏ మైనార్టీ కార్పొరేషన్కు ఆయనకు పైసా డబ్బులు ఇచ్చిన పాపన పోలేదు 5 సంవత్సరాలు. నిరుద్యోగులు నిర్వీర్యం చేయడానికి మధ్యాంధ్రప్రదేశ్, రుణాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్లో చేసి ఈరోజు పిల్లలకు గంజాయిని అలవాటు చేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి అనేక రోగాలతో బాధపడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కూడా ప్రజలపైన ప్రేమ కానీ, ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రేమ కానీ ఎక్కడ కూడా లేదు. ఆయన మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు మనము ఆదాయం అనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కేవలం ప్రజలు కట్టే పన్ను, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధుల ద్వారానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నట్టు చెప్తే, లేదంటే అప్పులు తేవడము, ఆ అప్పుల్లో కొంత ప్రజలకు బటన్ నొక్కడము, మిగిలిన తన ఖజానాకు నింపుకోవడము జరుగుతాం. ఇక ప్రత్యేకించి బ్రాండీ లిక్కర్లో మొత్తం వాళ్ళే లిక్కర్లు తయారు చేసుకొని ఆ లిక్కర్ను షాపుల్లో పెట్టుకొని గవర్నమెంట్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకోకుండా, బిల్స్ లేకోకుండా మొత్తం అమౌంట్ అంతా క్యాష్ పేమెంట్ కింద ప్రభుత్వ ఖజానాకు రాకోకుండా వాళ్ళ సొంతానికి ఆ డబ్బంతా వాడుకుంటున్నారు ఈరోజు. ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో
భవిష్యత్తును ఊహించే ఇంకా 20 సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి. మరి ఉద్యోగులకు కూడా ఆయన ఎప్పుడు ఇబ్బందులు పెట్టలేదు, మాకైతే ఎక్కడ పెట్టలేదు కాదు. ఏదో ఈయన మాటలు నమ్మి ఒక ఛాన్సు నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తానంటే వాళ్ళ నాయన మాదిరి ఉంటుంది ఈయన ప్రభుత్వం అని చెప్పి అనుకొని ఓట్లేసాము. ఈరోజు పూర్తిగా మోసపోయినాము, ఇంకా మోసపోము. ఆయనకు ఒక ఛాన్సు, మాకు కూడా ఇప్పుడు ఒక ఛాన్స్ ఆయన ఓడించడానికి మా ఓటు హక్కుతో వినియోగించుకొని మా ఒక్కటే కాదు ఓటు హక్కు ఉండేది. మా ఇంట్లో 15-20 ఓట్లు ఉన్నాయి, మరి అవన్నీ కూడా యాంటీగా పడతాయి. కాబట్టి ఈయనకి ఉద్యోగం ఉంటే ఏదో ఆయన స్లేవర్స్ ఆ ఇంటిలో తన ఇంటిలో పనిచేసే వాళ్ళ మాదిరి చూశాడు ఈ 5 ఏళ్ళు. పెత్తందారి అంటాడు. పెత్తందారు ఆయనే పెద్దందారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంత పెద్ద షావుకారు ఎవరూ లేరు. మరి అటువంటి ఆయన అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నాకు ఏది లేదు, నాకు టీవీలు లేవు, నాకు ఎవరు లేరు, నాకు తోడు లేరు అంటే అన్నీ నువ్వు పోగొట్టుకొని ఈరోజు నీ స్వయంకృతాపరాధంతో అందరినీ పోగొట్టుకొని అన్నీ వదుకొని నేను ఒక్కనే ఉన్నా అంటే ఎవరు ప్రజలు నమ్మేది లేదు. కాబట్టి మేము రాబోయే ఎన్నికల్లో మేము ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ మేము పిలిపిస్తున్నాం. అయ్యా మనం బాగుండాలనుకుంటే, మనం క్షేమంగా ఉండాలనుకుంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందే. మరి ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్ర పెన్షన్స్ పార్టీ పోవాలి, జగన్ పోవాలి, రావాలి చంద్రబాబు రావాలి, చంద్రబాబు రావాలి, చంద్రబాబు రావాలి. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.